నిజంగా నాకైతే అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఎపిసోడ్ 2 చూసిన తర్వాత నిజంగా అర్థమైంది. నిజంగా ఉప్పల్ వాళ్ళకి అన్యాయం జరిగింది. దాని గురించి ఖచ్చితంగా వీడియో చివరిలో మాట్లాడతాను. అసలు అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఎపిసోడ్ 2 లో ఎంత మందిని సెలెక్ట్ చేశారు? ముగ్గురికైతే నాకైతే అస్సలు నచ్చలేదు. ఒక అతను అయితే సూపర్ గా నచ్చాడు. అతనికి ఎన్ని రెడ్ కార్డ్స్ వచ్చాయి, ఎన్ని గ్రీన్ కార్డ్స్ వచ్చాయి మొత్తం మాట్లాడుకుందాం. నిజంగా మీలో ఎంత మందికి చరణ్ అండ్ అమన్ వాళ్ళిద్దరూ ఎపిసోడ్ 2 లో అగ్ని పరీక్షలో ఎరగదీసి వదిలేశారు అనుకున్న ప్రతి ఒక్కరు లైక్ బాక్స్ అనేది బద్దలయ్యేటట్టు లైక్ చేయండి. అందరికీ తెలియాలి చరణ్ అండ్ అమన్ వాళ్ళిద్దరు అయితే ఎపిసోడ్ 2 లో అయితే రచ్చ రంబోలా చేశారని. అసలు చరణ్ అండ్ అమన్ ఎలాంటి రచ్చ రంబోలా చేశారు? వాళ్ళిద్దరిలో ఒక అతనికైతే రెడ్ కార్డ్ ఇచ్చారు. ఆ రెడ్ కార్డ్ ఇచ్చిన జడ్జి ఎవరు? అసలు ఆ జడ్జికి జడ్జిమెంట్ వచ్చా రాదా మొత్తం మాట్లాడుకుందాం. ముగ్గురు జడ్జిల్లో నాకైతే ఒక జడ్జి అయితే ఈ రోజు అయితే అస్సలు నచ్చలేదు. ఆ జడ్జి గురించి కూడా మాట్లాడుకుందాం. తాట తీసి వదిలేస్తాను. ఈ రోజు మాత్రం మామూలుగా ఉండదు. నాకు నచ్చిన చోట మాత్రం నచ్చిందని కన్ఫామ్ గా 100% బల్ల గుద్దైతే చెప్తా. నాకు ఎక్కడైనా నచ్చలేదు అనిపిస్తే ఖచ్చితంగా నచ్చలేదనే చెప్తా. ఓకేనా? మన రివ్యూస్ మీరు చూసినట్లయితే అగ్ని పరీక్ష సీజన్ 1 చూశారు, బిగ్ బాస్ సీజన్ 9 చూశారు. ఎక్కడ బయాస్డ్ గా అయితే ఉండవు. తాట తీసి వదిలేస్తా. ఎంత పెద్ద సెలబ్రిటీలైనా వాళ్ళు తప్పు చేస్తే తప్పు, రైట్ చేస్తే రైట్ అదే చెప్పారు. నేను తప్పు విషయంలో పవన్ కళ్యాణ్ విషయంలో కూడా అదే చెప్పా. అందుకే నాకు అంత మంది ఫాలోవర్స్ అయితే వచ్చారు నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 లో. ఇప్పుడు అదే హాట్ గా ఓకేనా? నాకు ఇక్కడ తెలిసే ఏదనిపిస్తే అదే చెప్తా. ఈ సీజన్ లో కూడా మీరు నన్ను ఆదరిస్తారని గట్టిగా కోరుకుంటున్నాను. ఓకే, సో దాపి మ్యాటర్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ కంటెస్టెంట్ అయితే చరణ్ అయితే వచ్చాడు. ఏమి స్వామి, 26 సంవత్సరాల కుర్రాడు ఇంత యాక్టివ్ గా ఉంటాడైతే నేనైతే అసలు అనుకోలేదు. పలసగా వచ్చాడు. ఓకేనా? స్టేజ్ మీద చూసినప్పుడు చిన్న పిల్లవాడు స్పాంటనిటీగా పంచులు వేయటం కానీ, ఓకేనా, జడ్జిలతో మాట్లాడటం కానీ, అక్కడికక్కడ ఏదైనా ఒక విషయాన్ని చెప్తే అక్కడికక్కడ చేసే విధానం కానీ ఎక్సలెంట్ గా అనిపించింది. ఓవరాల్ గా ఇతను చేసే కామెడీ అయితే సూపర్ అనిపించింది. స్టేజ్ మీద అయితే అల్లాడిచ్చి పడేశారు. చాలా సేపు చరణ్ స్టేజ్ మీదే ఉండాలని నేనైతే గట్టిగా కోరుకున్నా. కానీ వెంటనే అయితే పంపించారు. అసలు చరణ్ స్టేజ్ మీద ఏం చేశాడు మొత్తం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వచ్చాడు స్వామి. వచ్చి ఫుల్ యాక్టివ్ గా డాన్స్ అయితే వేశాడు. శ్రీముఖి గారు అయితే అడుగుతారు, నువ్వేం అవ్వాలి అనుకుంటున్నావు అని. నేను బిగ్ బాస్ సీజన్ 10 విన్నర్ అవ్వాలనుకుంటున్నాను, అగ్ని పరీక్ష లో ఉండాలనుకుంటున్నాను, బిగ్ బాస్ బజ్ హోస్ట్ గా కూడా ఉండాలి. ఏమి కాన్ఫిడెన్స్ స్వామి, ఈ మాత్రం తొత్తర కాన్ఫిడెన్స్ అయితే ఉండాలా. తొత్తరు ఉంటేనే ఖచ్చితంగా జడ్జిల కళలో అయితే పడతాం. చరణ్ అయితే చాలా అంటే చాలా తొత్తరగా ఉన్నాడు. తొత్తర అంటే నా విషయంలో చాలా యాక్టివ్ గా ఉన్నాడు. ఓకేనా? లేకపోతే ఇంతవరకు అగ్ని పరీక్షలోనే తను సెలెక్ట్ అవ్వలేదు, బిగ్ బాస్ సీజన్ 10 లోకి వెళ్ళలేదు. కానీ బజ్ హోస్ట్ అవ్వాలనుకుంటున్నాడు. చూసావా ఆ తొత్తర ఉంది? చూసావా ఆ తొత్తర మాత్రం ఖచ్చితంగా ఉండాలా. ఖచ్చితంగా ఇతను తొత్తర ఫీల్ అని నేను అనుకుంటున్నా. తర్వాత ఎపిసోడ్స్ లో బాగా ఉంటే ఓకేనా, బాగా యాక్టివ్ గా ఇంతే యాక్టివ్ గా ఉన్నాడు అనుకో, ఖచ్చితంగా ఉంటాడు. హోస్ట్ గా ఉండాలనుకున్నాడు కదా. ఆ తర్వాత అభిజిత్ గారిని, నవదీప్ గారిని, బిందు మాధవి గారిని వాళ్ళ ముగ్గురిని కూర్చోబెట్టి అయితే హోస్టింగ్ అయితే చేశాడు. ఎక్సలెంట్ గా అయితే అనిపించింది. ఆ తర్వాత నీకు మ్యారేజ్ అయ్యిందంటే అవ్వలేదని చెప్పాడు. ఆ తర్వాత అమ్మాయిలు అంటే నీకు ఎందుకు ఇష్టం లేదు అంటే, నాకైతే కొన్ని బ్రేకప్స్ అయితే అయ్యాయి. ఆ బ్రేకప్స్ వల్ల అమ్మాయిలు కొంచెం దూరంగా ఉండాలి అని అనుకుంటున్నాను అని అయితే చెప్పాడు. ఓకే, అక్కడ అభిజిత్ గారైనా నవదీప్ గారైనా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు మ్యారేజ్ కాలేదు కదా. బిందు మాధవి గారు కూడా హ్యాపీగా ఉన్నారు. కానీ ఒక పాయింట్ లో అయితే బిందు మాధవి గారు అయితే స్ట్రెస్ చేసి అయితే అడిగారు. ఏమని అడిగారు? అమ్మాయిలు అంటే కొంచెం ఇష్టం కదా. నాకైతే కొన్ని బ్రేకప్స్ అయితే అయిపోయాయి. వాళ్ళు నా టైమింగ్ అంటే ఏదైనా చాటింగ్ చేయాలి, మీటింగ్ అవ్వాలి, ఏం తిన్నావు అని అడుగుతారు. ఇవన్నీ నాకు నచ్చట్లేదు అని అయితే చెప్పాడు. చాలా మంది సింగిల్ గా ఉన్న కుర్ర వాళ్ళ బాధలు అవే. ఓకేనా? నేను కూడా ఒకప్పుడు ఉంది కానీ ఇప్పుడైతే లేదు. అప్పుడు నేను పడ్డ బాధలు చరణ్ చెప్పాడేమో నాకు కూడా అనిపించింది. అందుకే నవదీప్ గారు, అభిజిత్ గారు అంత బాగా నవ్వుకున్నారు. కాకపోతే ఇక్కడ బిందు మాధవి గారు అయితే సీరియస్ అయితే అయ్యారు. ఎందుకు అమ్మాయిలు మరి వాళ్ళని ఫ్రీగా వదిలేయచ్చు కదా అంటే, ఇక్కడ జనాయేశాడు స్వామి కామెడీ. అందుకే వదిలేసా వాళ్ళని ఫ్రీగా వదిలేసా అన్నప్పుడు నిజంగా అభిజిత్ అయితే ఇంత ఓకేనా. అగ్ని పరీక్ష సీజన్ 1 లో కూడా ఎంత నవ్వాడో నవ్వలేదో తెలియదు. కానీ ఇక్కడైతే చరణ్ చేసిన కామెడీకి అయితే జడ్జిలు అయితే విపరీతంగా నవ్వారు. నాకు కూడా చాలా అంటే చాలా నవ్వు అయితే వచ్చింది. ఓకేనా? ఆ తర్వాత వాళ్ళని ఇంటర్వ్యూ చేశాడని చెప్పారు కదా, ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అయితే అడిగాడు. ఓకేనా? అభిజిత్ గారితో ఇంటర్వ్యూ, మీ మైండ్ గేమ్ మీరు అలా ఆడటానికి గల కారణాలు ఏంటి అంటే, అభిజిత్ గారు అయితే ఇక్కడ సూపర్ గా చెప్పారు. ఓకేనా? నేను మైండ్ గేమ్ బాగానే ఆడాను, కానీ నేను ఇంత బాగా ఆడటానికి గల కారణం అవతల కంటెస్టెంట్లు. ఓకేనా? అవును, బిగ్ బాస్ సీజన్ 4 లో అవతల కంటెస్టెంట్లు సోహెల్ గానీ, ఇక్కడ మిగతా కంటెస్టెంట్ లేకపోతే హరియానా కానీ అభిజిత్ ఒకటే ఆడుకునేవాడు కాదు కదా. అభిజిత్ చెప్పిన ఆన్సర్ అయితే నాకు సూపర్ అనిపించింది. మిగతా కంటెస్టెంట్లు అలా ఉండటం వల్లే ఆ టైంకి నేను అయితే అలా రియాక్ట్ అయితే అయ్యాను. వాళ్ళు అలా చేయకపోతే నేను అలా రియాక్ట్ అయ్యామని కాదు, నాకు ఇంతమంది ఫాలోవర్స్ వచ్చేవాళ్ళు కాదు. ఆ దేవుడి దయ వల్ల మిగతా కంటెస్టెంట్ వల్ల నేను ఎదిగానని చెప్పాడు అభిజిత్. నాకు కూడా నిజమే అనిపించింది. లేకపోతే మిగతా వాళ్ళు లేకపోతే అభిజిత్ ఎక్కడ? ఓకేనా? మిగతా కంటెస్టెంట్లు చేసిన తప్పులను తను ఎత్తి పొడిచాడు కాబట్టి, ఎత్తి చూపించాడు కాబట్టి అక్కడ అభిజిత్ అయ్యాడు. లేకపోతే అభిజిత్ అయ్యేవాడు కాదు.
గుడ్ ఆన్సర్. ఓకేనా. ఆ తర్వాత బిందు మాధవి గారు, మీరు శూర్పణఖ అంటే బిందు మాధవి గారిని మన నటరాజు మాస్టర్ గారు శూర్పణఖ తీసుకొని రావణ బాణం అని వదిలేడు కదా, అక్కడ వదిలినప్పుడు అయితే కొంచెం బిందు మాధవి గారు గెస్చర్ అయితే దేవతలాగా గెచ్చర్ ఇచ్చి ఓకే అని తదాస్తు అనింది కదా, అక్కడైతే మీరు అలా చేయడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఆ ఎమోషన్స్ అలా అయితే జరిగిపోతాయి, అక్కడ మనం హ్యాండిల్ చేసే విధానాన్ని బట్టి మనం అయితే ఎలివేట్ అవుతామని బిందు మాధవి గారు చెప్పారు. ఇది కూడా నిజమే అనిపించింది. ఇంకొక సందర్భంలో నాకు అభిజిత్ గారు నచ్చలేదు, బిందు మాధవి గారు కూడా నచ్చలేదు. ఆ సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను. ఓకేనా. ఆ తర్వాత నవదీప్ గారిని అయితే మీ ప్రెసెన్స్ అయితే బిగ్ బాస్ లో కనపడుతుంది కదా, ఏంటి అంటే నిజంగా నవదీప్ గారి ప్రెసెన్స్ అయితే బిగ్ బాస్ లో కనపడుతుంది. కానీ ఇప్పుడు అగ్ని పరీక్ష సీజన్ 2 లో నవదీప్ గారి ప్రెసెన్స్ అయితే కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే కొంచెం వల్గర్ గా అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. ఓకేనా. పిప్పల్ బాల్ ని మీది చీప్ అనటం, ఓకేనా, అలాంటి మాటలు అయితే నవదీప్ గారు తగ్గించుకుంటే ఖచ్చితంగా నవదీప్ గారు ఖచ్చితంగా బిగ్ బాస్ లో ఇలా వస్తూనే ఉంటారు, లేకపోతే కొంచెం అయితే కష్టం అయితే అవుతుంది. ఇది మాత్రం నిజం. టోటల్ గా చరణ్ కి అయితే 3 గ్రీన్లు అయితే ఇచ్చాడు, ఇచ్చి పడేశాడు. చరణ్ కూడా డాన్స్ చివరిలో కుమ్మి వదిలేశాడు. చాలా మంది ఇంకా చరణ్ కాసేపు ఉంటే బాగుంటుంది అని నేనైతే అనుకున్నా, కాకపోతే చరణ్ అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పేప్ జాన్ సెకండ్ కంటెస్టెంట్ అయితే పేప్ జాన్ అయితే ఒక అమ్మాయి అయితే వచ్చింది. ఈ అమ్మాయి కొంచెం బోల్డ్ గా ఉంది, లేదా నేను అన్న బోల్డ్ గా ఉంది, అంతా బాగానే ఉంది, కానీ కొంచెం ర్యాష్ గా అయితే చెప్తుంది సమాధానాలు. అది కూడా నాకు కొంచెం ర్యాష్ అనిపించింది, మరి అంత ఓవర్ అనిపించలేదు. కాకపోతే ఇంత బోల్డ్ అనేసి ఓకే నా ఫ్లట్టింగ్ చేస్తానని చెప్పింది. నవదీప్ గారిని కొంచెం ఫ్లట్టింగ్ చేయమన్నారు. నవదీప్ గారు స్టేజ్ మీద కూడా వెళ్ళారు, చూపులతోటి ఫ్లట్టింగ్ చేస్తున్నారు. ఈ అమ్మాయి చూపులతోటే కొంచెం అలా అలా అనుకున్నారు ఇద్దరు. ఆ తర్వాత అయితే రెడ్ కార్డ్స్ అయితే ఇచ్చారు. అంత ఇంప్రెస్ అయితే చేయలేదు కాబట్టి రెడ్ కార్డ్స్ ఇచ్చారు. ఇక్కడ నాదేం తప్పు అనిపించలేదు జడ్జెస్. ఓకే, ఇక్కడ జడ్జెస్ అయితే కరెక్ట్ జడ్జిమెంట్. ఆ తర్వాత అభిజిత్ గారు కనపడట్లేదు అని ఒక కామనర్ అయితే వచ్చి అన్నాడు స్టేజ్ మీద. ఈ విషయం నేను స్ట్రెస్ చేసి ఖచ్చితంగా చెప్పాలనుకుంటున్నాను. నిజంగా బిగ్ బాస్ లో విన్నర్ అయిన కొంతమంది అయితే కనపడట్లేదు, ఇది 100% నిజం. ఆ బ్రో అయితే స్టేజ్ మీద చెప్పాడు ఎందుకు కనపడట్లేదు అంటే, ఇప్పుడు బిగ్ బాస్ కి వెళ్ళక ముందు, ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ ని, బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత నేను పెద్ద తోపు అయ్యాను, తురుమయ్యాను అని పెద్ద 20 కోట్లు పెట్టి సినిమా తీసాను అనుకో, ఎవరు చూస్తున్నా సినిమా ఎవరు చూడు. బిగ్ బాస్ లో ఉన్నంత వరకే నేను ఓకే, బిగ్ బాస్ లో ఉన్నంత వరకే నేను, ఆ తర్వాత బయటకు వచ్చే తప్ప ఏమీ ఉండదు. అందుకే బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత వెళ్ళక ముందు మనం ఏదైతే పని అయితే చేస్తున్నామో అదే పని చేసుకున్నాం అనుకో, ఖచ్చితంగా మనం బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కూడా మన లైఫ్ సెటిల్డ్ గానే ఉంటుంది. కాకపోతే ఆ కొంతమంది చేస్తారు చూసావా, బిగ్ బాస్ అయినా అవ్వకపోయిన తర్వాత కూడా ఏదో తురుంకాల పైకి వెళ్ళి చూస్తారు చూసావా, వాళ్ళైతే ఫేడ్ అయితే అవుతారు. మనకు తెలిసి అభిజిత్ గారు అయితే కొంచెం రిచ్ అని అయితే మనకు వచ్చిన అభిప్రాయం, మనకు తెలుస్తుంది కూడా అతన్ని చూస్తుంటే. కొంచెం అభిజిత్ గారు కొంచెం ఫేడ్ అవుట్ అయితే అయ్యారు స్వామి, ఇది మాత్రం నిజం. ఓకేనా. అప్పట్లో వచ్చిన సినిమాలు తప్పి తర్వాత మళ్ళీ బిగ్ బాస్ తర్వాత వచ్చిన సినిమాల్లో కూడా అంత ఎలివేట్ అయితే అవ్వలేదు అభిజిత్ గారు, ఇది మాత్రం నిజమే. ఆ తర్వాత భరత్ అని ఇంకో కంటెస్టెంట్ వచ్చాడు స్వామి, ఏందో నాని గారు సాంగ్ వేసుకొని వచ్చాడు. ఓకేనా, సూపర్ సాంగ్ అంతా బాగానే ఉంది, అంతసేపు బాగానే ఉన్నాడు, డాన్స్ కూడా ఎరగదీశాడు. కాకపోతే ఆ తర్వాత కొంచెం ఫేడ్ అవుట్ అయితే అయ్యాడు, ఇది మాత్రం నిజం. ఓకేనా, సాంగ్ అయితే సూపర్ గా పాడాడే కానీ కొంచెం తన గురించి తానైతే చెప్పుకోలేకపోయాడు ఈ కంటెస్టెంట్ అయితే. రేట్స్ అయితే ఇచ్చేసి ఇతని గురించి ఇప్పుడు నేను చెప్పాలనుకుంటుంది. ఇప్పుడు దాకా మీరు వీడియో చూసారైతే, ఇతను పేరు అమన్. ఏమి యాక్టింగ్ స్వామి, బీటెక్ చేశాడంట. ఆ తర్వాత యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి బీటెక్ డిస్కంటిన్యూ చేశాడంట, డిగ్రీ కూడా చేశాడంట, ఆ తర్వాత లా కూడా చేశాడంట. కానీ ఇతను కన్ఫ్యూజ్ చేస్తున్నాడు, కన్ఫ్యూజ్ లో కామెడీ చేస్తున్నాడు, లేకపోతే కామెడీ కోసమే పుట్టాడు అనిపించేలాగైతే చేశాడు. ఎక్సలెంట్ కామెడీ అయితే చేశాడు. బాడీ కూడా చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఓకేనా, వావ్ మూమెంట్స్ చాలా చేశాడు, పైకి ఎక్కుతున్నాడు, దూకుతున్నాడు, ర్యాంప్ అలాగలా స్టేజ్ మీద అంతా ఎక్సర్సైజులు చేస్తున్నాడు, సూపర్ గా ఉంది. ఓకేనా, నేను తప్పు చేయలేదు అని ఒక యాక్టింగ్ అయితే చేయమన్నారు, నేను తప్పు చేయలేదు అమ్మా అని తనైతే యాక్టింగ్ చేశాడు స్వామి. యాక్టింగ్ అయితే నాకైతే కూడా వచ్చాయి, ఇలాగే తీసి వదిలేసాడు. కామన్స్ లో ఇంత టాలెంట్ ఉందని నేనైతే చూడలేదు. నిజం చెప్పాలంటే మీరు కొంచెం తప్పుగా అనుకున్నారు. అగ్ని పరీక్ష సీజన్ 1 లో ఉన్న వాళ్ళంటే అగ్ని పరీక్ష సీజన్ 2 లో వచ్చిన కామనర్స్ అయితే కొంచెం బాగానే ఉన్నారు నిజం చెప్పాలంటే. ఓకేనా, ఇప్పుడు దాకా వచ్చిన వాళ్ళలో చరణ్ అయినా అమన్ అయినా కానీ సూపర్ అనిపించారు నాకు కూడా. ఓకేనా, మీకు కూడా అనిపించారో లేదా? అతను యాక్టింగ్ చేశాడు, ఈ 2 నిమిషాలు అయితే ఎరగదీసి పడేశాడు, సూపర్ అనిపించింది. నువ్వు ఉండాలంటే ఏం ఉండాలి, క్యారెక్టర్ ఉండాలి, స్విచ్ చేయకూడదు. ఓకేనా, మనస్తత్వం బాగుండాలి అని అయితే అమ్మనైతే చెప్పారు. నాకు కూడా నిజం అనిపించింది. క్యారెక్టర్ మాత్రం లేకపోతే బిగ్ బాస్ లో అంత వేస్ట్. ఓకే, పర్సనాలిటీ చూపించకపోతే బిగ్ బాస్ లో ఇంకా వేస్ట్, అంతే, అంత మించి ఏం లేదు. క్యారెక్టర్ అండ్ పర్సనాలిటీ ముఖ్యం. ఓకేనా, ముఖ్యం బిగులు అంటారు చూసావా, కప్పు ముఖ్యం బిగులు లాగా క్యారెక్టర్ పర్సనాలిటీ బిగ్ బాస్ లో ముఖ్యం అని మీరు కూడా నిజంగా ముఖ్యం అనుకుంటే లైక్ కొట్టండి, ఇక్కడ కామెంట్ పెట్టండి, చూద్దాం ఎంతమంది కామెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత అభిజిత్ గారు కూడా, బ్రో నీ బాడీ బాగుంది, జిమ్ సూపర్ గా చేస్తున్నావు, ఎక్సలెంట్ గా ఉన్నావు అని ఇతనైతే చాలా సేపు అయితే ఆడుకున్నారు. ఓకేనా, కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు. అభిజిత్ గారు కూడా ఒక టీ షర్ట్ బొమ్మేసి అందులో ఎన్ని హోల్స్ ఉన్నాయి అని చెప్పడం, అవి 5, 6 ఉండటం, అక్కడైతే కొంచెం పర్సనాలిటీ డెవలప్ అవడం, అక్కడ కొంచెం కామెడీ చేయడం నాకైతే సూపర్ అనిపించింది.
కాసేపు నువ్వు వెళ్ళి పక్కన కూర్చో అమ్మ, ఇంకొక అమ్మాయి వస్తుందని సుమ అనే ఒక అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయి తెలుగింటి ఆడపిల్లలాగా ఉంది. నిజం చెప్పరా, ఈ అమ్మాయి గురించి కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాలి, ఎందుకంటే అమ్మాయిలందరూ ఇలాగ ఉండాలా. ఓకేనా, ఎక్సలెంట్ అనిపించింది. బోల్డ్ కాదు తిను, కానీ బోల్డ్ లాగే ఉంటది. ఓకేనా, ఇతను ఏమో కామెడీ చేయదు, కానీ కామెడీ చేసినట్టే ఉంటుంది. ఎక్సలెంట్ గా అనిపించింది. ఈ అమ్మాయి అయితే స్టేజ్ మీదకి శారీ కట్టుకొని వచ్చింది, తెలుగింటి ఆడపిల్లలా ఉంది. ఈ అమ్మాయికి బాత్రూమ్ స్క్రీనింగ్ అంటే నచ్చదు అని తన ఫామ్ లో అయితే రాసిందంట. కానీ ఇక్కడ పేడ తీసుకుని వచ్చారు. ఓకేనా, స్టేజ్ మీదకి పేడ తీసుకుని వచ్చి అందులో కాయిన్స్ ఉన్నాయి, ఎతకాలి అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఆ అమ్మాయి అయితే కాయిన్స్ వెతకడానికి, ఓకేనా, వెతకడానికి అందులో చేతులు పెట్టి వెతుకుతుంది. ఆ తర్వాత శ్రీముఖి అయితే హ్యాండ్స్ తో ఇక్కడ పేడ పూసుకో అంటే ఆలోచించకుండా పేడ పూసుకుంటుంది. స్వామి, ఇలాంటి కమిట్మెంట్ ఉన్న అమ్మాయిలు రావాలా. ఓకేనా, సూపర్ అనిపించింది స్వామి. ఈ అమ్మాయిని ఖచ్చితంగా తీసుకోవాలనుకున్నా, ఖచ్చితంగా తీసుకున్నారు కూడా ఈ అమ్మాయిని. కాకపోతే బిందు మాధవి గారు రెడ్ ఇవ్వటమే నాకు నచ్చలేదు. ఈ ఓవరాల్ సెకండ్ ఎపిసోడ్ లో బిందు మాధవి గారు తప్పితే మిగతా వాళ్ళందరూ గ్రీన్ ఇచ్చారు జడ్జిలు. బిందు మాధవి గారు ఈ అమ్మాయికి రెడ్ ఇవ్వడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు. ఆ తర్వాత అమన్ కూడా బిందు మాధవి గారు అయితే రెడ్ ఇచ్చారు, అక్కడ నచ్చలేదు. అమన్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాడు కదా, బాగానే చేశాడు. ఇక్కడ అమన్ కి సుమాకి కొంచెం టగ్ ఆఫ్ వార్ అలా కొంచెం కన్వర్జేషన్ అయితే పెట్టబోయారు. ఇక్కడ అమన్ కొంచెం కామెడీ అయితే అయిపోయాడు. అక్కడ సుమ అడిగింది, అమ్మాయిని డామినేట్ చేస్తామంట ఎందుకు అంటే, మరి మీరు అందంగా ఉన్నారు డామినేట్ చేయమా అని అడుగుతున్నాడు. అమ్మను మాత్రం బిగ్ బాస్ కావాల్సిన కంటెస్టెంట్ ఏమో నాకు అనిపిస్తుంది స్వామి. ఆ యాటిట్యూడ్ అయినా కానీ, ఆ పర్సనాలిటీ అయినా కానీ మొత్తం చూపేస్తున్నాడు. ఒక బిగ్ బాస్ లో ఇలాంటి కంటెస్టెంట్ ఉండాలరా స్వామి అనేలాగైతే బిహేవ్ చేస్తున్నాడు అమన్. ఓకేనా, ఆ తర్వాత అక్షయ్, ఇక్కడ అక్షయ్ గురించి మాట్లాడాలా. అక్షయ్ రోస్టింగ్ అన్నారు కదా, ఓకేనా, యూట్యూబ్ లో నేను కూడా చూసాను అక్షయ్ రోస్టింగ్ చేస్తాడని. ఇక్కడ జడ్జిలు అభిజిత్ గారు, బిందు మాధవి గారు, నవదీప్ గారు అక్షయ్ని తొక్కేశారు అది ఇది అంటున్నారు. అక్షయ్ నేను తొక్కలా, అక్షయ్ తొక్కున్నా అనేది చెప్పాలండి. ఓకేనా, 2 minutes టైం ఇచ్చారు ఏదైనా యాక్ట్ చేయమని, చేయలేకపోయాడు. జడ్జిల మీద అరుస్తున్నాడు. ఓకేనా, అరిచాడు, కాకపోతే దానికి కారణం లేకుండా అరుస్తున్నాడు. ఇక్కడ అభిజిత్ గారు కూడా చాలా అంటే చాలా ర్యాష్ అయితే అయ్యారు. ఇక్కడ అభిజిత్ గారు ఒక పాయింట్ ఆఫ్ టైం దాకా ఆయన కూడా చాలా కూల్ గానే ఉన్నారు. ఓకేనా, ఆ తర్వాత పాయింట్ ఆఫ్ కొంచెం దాటిన తర్వాత ఆయన కూడా సీరియస్ అయితే అయిపోయారు. పోరా భయ్ అన్నాడు, పోరా అనే మాట అయితే అనకుండా వెళ్ళండి అంటే పోయేది. ఇక్కడ అభిజిత్ గారు ఈ విషయంలో నాకైతే నచ్చలేదు. ఓకేనా, పోరా భయ్ అన్నారు. ఆ ఒక్క మాట అయితే కొంచెం డిస్రెస్పెక్టివ్ గా అయితే నాకు అనిపించింది. ఇతనైతే రోస్టింగ్ ఏమో అంత చేసినట్టు కూడా నాకేం అనిపించలేదు నిజం చెప్పాలంటే. మళ్ళీ నేను రోస్టింగ్ చేస్తా అంత టైం ల్యాగ్ ఇచ్చేసారు, కాకపోతే టైంలో తను అయితే ప్రూవ్ చేసుకోలేకపోయారు. కాకపోతే ఇక్కడ నాకు శ్రీముఖి అసలు నచ్చల, ఎందుకంటే అతని జడ్జెస్ రెడ్ ఇస్తారు గ్రీన్ ఇస్తారు. ఓకే, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది నీకు రెడ్ ఇచ్చేలేకి అని శ్రీముఖి గారు అంటే నాకైతే అసలు నచ్చలేదు. నిజం చెప్పాలంటే ఓ పాయింట్ ఆఫ్ టైం లో శ్రీముఖినే రోస్టింగ్ చేస్తుంటే ఆపేసింది. ఓకేనా, అది మాత్రం నిజం. కాకపోతే ఇతను ఆపినా కానీ ఇతను చేయకుండా వాళ్ళతో ఇంకా వారికి నడవటం, ఓకేనా, ఏదో గట్టిగా అరవటం అదైతే నాకు అసలు నచ్చలేదు. ఇప్పుడు యూట్యూబ్ లో కూడా తన వీడియోస్ అయితే వస్తున్నాయి, అక్షయ్ రోస్టింగ్ వీడియోస్. ఓకేనా, చెప్తున్నాడు. కాకపోతే ఇతను ఫస్ట్ ఇంప్రూవ్ అయితే చేసుకోలేదు కదా, యూట్యూబ్ లో చూసి ఇతనికి ఏమైనా అన్యాయం జరిగిందేమో, ఏమీ లేదు, ఇతను అక్కడ పోయి పరిస్థితి ఏమీ లేదు నాకైతే అనిపించింది. ఆ గాయత్రి, అర్చన చివరిలో 2 అమ్మాయిలు వచ్చారు కదా, వాళ్ళిద్దరు ఏం చేశారు కాబట్టి తీసుకునే బదులు ఉప్పల్ బాల్ ఎందుకు తీసుకోలేకపోయారు. ఉప్పల్ బాలు బాగా ఎంటర్టైన్ చేశాడు. ఓకేనా, యాక్టరీగా ఉంటాడు, అందరితో బాగుంటాడు. ఇక్కడ గాయత్రి ఏం చేసింది, వచ్చి అంతవరకు ఓకే బాగా ఉంది. మీకేమనిపించింది? నాకేం పెద్దగా అనిపించింది. చాలా కూడా అంతే. ఓకేనా, వీళ్ళు ఇష్టం నేను అనుకుంటున్నా, కాకపోతే ఇది కూడా నిజమేమో అనిపిస్తుంది. అమ్మాయికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని నాకు అనిపిస్తుంది స్వామి. లేకపోతే ఉప్పల వాళ్ళు నిజంగా అమ్మాయికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, బాగానే ఉంటుంది. కాకపోతే వర్త్ ఉన్న వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఓకేనా, సుమాకి ఇచ్చారు, ఎర్రగదీసి పడేసింది. సింగర్ ఝాన్సీకి ఇచ్చారు, ఎర్రగదీసి పడేసారు. ఇలాంటి కండిషన్లకు ఇస్తే ఓకే. ఇప్పుడు అర్చన ఏం చేసింది, గాయత్రి ఏం చేసింది, వాళ్ళని ఎందుకు తీసుకున్నారు, ఉప్పల్ వాళ్ళని ఎందుకు తీసుకోలేదు? ఇదే నా క్వశ్చన్. ఈ క్వశ్చన్ అయితే కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమంది అయితే కామెంట్ చేస్తారు. మీ ఉద్దేశంలో అగ్ని పరీక్ష సీజన్ 2 లో ఎపిసోడ్ 2 ఎలా అనిపించింది? నాకైతే అనిపించింది చరణ్ అండ్ అమన్ అండ్ సుమ వీళ్ళ ముగ్గురు అయితే ఎర్రగా తీసి పడేశారు. చూద్దాం స్వామి, ఉండే కొంది అగ్ని పరీక్ష కూడా చాలా ఇంపార్టెంట్ గా ఉంది, ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంది. ఓకేనా, మరి మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందా లేదా కామెంట్ చేయండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మన వాయిస్ ఇలాగా ఉంటుంది, తప్పు అనిపిస్తే తప్పు, రైట్ అనిపిస్తే రైట్. ఎవరికి తగ్గేదైనా ఎక్కడ భయపడాల్సిన అవసరమే లే, ఎంత చిన్న వాళ్ళు అయినా కానీ. ఓకేనా, మన తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరం ఏంటి స్వామి? ఒకటే గుర్తు పెట్టుకోండి, మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ అవుతుంది.